హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ హిక్స్ఫిల్ ఏఐ చూసినట్టయితే ఆల్రెడీ కంటెంట్ క్రియేటర్స్కి హిక్స్ఫిల్ ఏఐ అనేది చాలా తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఈజీగా మనం ఈ టూల్ని యూజ్ చేసి ఇమేజ్ టు వీడియో జనరేట్ చేసుకోవచ్చు, ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు, ఏఐ షార్ట్ ఫిలిం లైక్ వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో సినిమాటిక్ లెవెల్లో మనం షార్ట్స్ అండ్ వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో రీసెంట్గా వీళ్ళు ఏఐ ఇన్ఫ్లుయెన్సర్ స్టూడియో అనేది కూడా లాంచ్ చేశారు. అంటే ఈ ఏఐ ఇన్ఫ్లుయెన్సర్ స్టూడియో యూజ్ చేసుకొని మనం ఒక ఏఐ ఇన్ఫ్లుయెన్సర్ని క్రియేట్ చేసుకొని ఆ ఏఐ ఇన్ఫ్లుయెన్సర్ తోటి మనం మోషన్ కంట్రోల్ టూల్ యూజ్ చేసుకొని మనం ఆ ఏఐ ఇన్ఫ్లుయెన్సర్ని మోషన్కి అంటే మనకి నచ్చిన డ్యాన్స్ వీడియోస్ ఆర్ ఇట్లా మనం క్రియేట్ చేసుకొని అండ్ సేమ్ హిక్స్ఫిల్ ఎర్న్ ప్లాట్ఫామ్లో మన వీడియోస్ అటాచ్ చేసినట్టయితే మనం అమౌంట్ కూడా అంటే ఫస్ట్ నుంచి మానిటైజేషన్ కూడా స్టార్ట్ చేయొచ్చు. అంటే ఫస్ట్ నుంచి మనం మనీ ఎర్నింగ్ అనేది కూడా స్టార్ట్ చేసే ఫీచర్ అనేది మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ ఆల్సో ఇక్కడ చాలా ఫీచర్స్ ఉన్నాయి. సినిమాటిక్ స్టూడియో అంటే విత్ రియల్ కెమెరాస్ అండ్ లెన్సెస్ యూస్ చేసి మనకి ఈజీగా అంటే షార్ట్ ఫిలిం లైక్ వీడియోస్ అనేది జనరేట్ చేసుకునే ఆప్షన్స్ మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ ఆల్సో నానో బనానా ప్రో, సినిమాటిక్ స్టూడియో ఇలా మనకి డిఫరెంట్ చాలానే ఫీచర్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా చెప్పాలంటే ఏఐ వీడియో ఇమేజెస్ అనేది మనం ఎండ్ టు ఎండ్ ఈ ఒక్క ప్లాట్ఫామ్ తోటి మనం ఈజీగా క్రియేట్ చేసుకునే ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఇమేజ్ క్రియేషన్ టూల్స్ గురించి చూస్తే మనకి చాలా ఇమేజ్ క్రియేషన్ టూల్స్ ఇచ్చారు. అంటే సినిమాటిక్ స్టూడియో ఇమేజ్ క్రియేషన్ టూల్ అండ్ హిక్స్ఫిల్ సౌల్ అండ్ నానో బనానా ప్రో అంటే 4K ఇమేజ్ క్వాలిటీ తోటి మనం జనరేట్ చేసుకోవడానికి. అండ్ ఆల్సో చాట్ జీపీటీ ఇమేజ్ 1.5 అంటే ట్రూ టోన్ తోటి ట్రూ కలర్ తోటి మనం ఇమేజెస్ అనేది జనరేట్ చేసుకోవడానికి. అండ్ ఆల్సో ఇక్కడ క్లింగ్ ఓవెన్ ఇమేజ్ ఫీచర్స్ అనేవి ఇచ్చారు. ఇక్కడైతే ఈ క్లింగ్ ఓవెన్ ఫీచర్ యూజ్ చేసి మనం ఫేసెస్ స్వాప్ చేసుకోవచ్చు అండ్ అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఇలా మనకి చాలా టూల్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ వీడియో జనరేషన్ టూల్స్ చూసినట్టయితే సినిమాటిక్ స్టూడియో వీడియో, మిక్స్డ్ మీడియా, ఎడిట్ వీడియో, ఫేస్ స్వాప్ ఇలా మనకి చాలా వీడియో క్రియేషన్ టూల్స్ కూడా ఉన్నాయి. గ్రాక్ ఇమాజిన్, క్లింగ్ మోషన్ కంట్రోల్ ఫర్ కంట్రోలింగ్ మోషన్ అండ్ ఆల్సో క్లింగ్ 2.6 అంటే విత్ ఆడియోతో మనం జనరేట్ చేసుకోవడానికి. అండ్ క్లింగ్ 0.1 ఎడిట్ ఇలా మనకి మేజర్ ఫీచర్స్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. మెయిన్గా అయితే క్లింగ్ మోషన్ కంట్రోల్, క్లింగ్ 2.6 అండ్ క్లింగ్ 0.1 ఈ 3 ఫీచర్స్ యూజ్ చేసుకొని మనం అడ్వాన్స్డ్ వీడియో ఎడిటింగ్ విత్ లిప్సింక్ ఆడియో అండ్ మోషన్ కంట్రోల్ ఇవన్నీ ప్రిసైజ్గా వచ్చేలాగా మనకి ఈ 3 టూల్స్ యూజ్ చేసుకొని మనం ఈజీగా వీడియో జనరేషన్స్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. ఈ క్లింగ్ 2.6 ఫీచర్ గురించి చూద్దాం. ఈ క్లింగ్ 2.6 ఫీచర్లో చూసినట్టయితే మనకి చాలా ఎఫెక్ట్స్ ఇచ్చారు. డిఫరెంట్ థీమ్స్తో లైక్ యానిమలైజేషన్, గెయింట్, గ్రాబ్, ఐ కెన్ ఫ్లై ఇలా డిఫరెంట్ థీమ్స్ తోటి మనకి ఎఫెక్ట్స్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఆల్సో ఈ క్లింగ్ 2.6 ఫీచర్లో అయితే మనం లిప్సింక్ ఆడియో తోటి మనం వీడియోస్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. అప్ టు 10 సెకండ్స్ వరకు అయితే మనం వీడియోస్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో రెజల్యూషన్ కూడా మనకి యాక్సెప్ట్ రేషియో కూడా 16:9 అండ్ 9:16 యాక్సెప్ట్ రేషియోస్ తోటి మనకి జనరేట్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ మనకి క్లింగ్ 2.6 ఫీచర్లోనే చాలా అప్డేట్స్ ఉన్నాయి. ఇప్పుడు రాబోయే అంటే క్లింగ్ 3.0 న్యూయెస్ట్ అప్డేట్ లాంచ్ ఈవెంట్లో ఇంకా ఎట్లాంటి ప్రిసైజ్ అప్డేట్స్ వస్తాయో మనం ఒకసారి చెక్ చేద్దాం. ఈ క్లింగ్ 3.0 ఇంకా లాంచ్ అవ్వలేదు, బట్ త్వరలోనే మనకి లాంచ్ చేస్తున్నారు. ఈ అప్డేట్ అనేది చాలా బిగ్గెస్ట్ అప్డేట్ అని చెప్పొచ్చు. అంటే ఏఐ వీడియో జనరేషన్ కోసం చాలా బిగ్గెస్ట్ అప్డేట్ అని చెప్పొచ్చు. అంటే ఈ ఫీచర్లో మనకి మేజర్ అప్డేట్స్ వస్తున్నాయి. అంటే స్ట్రాంగ్ కన్సిస్టెన్సీ, మోర్ కంట్రోల్ అండ్ స్మార్టర్ ఎండ్ టు ఎండ్ వర్క్ ఫ్లోస్ అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ ఆల్సో ఇక్కడ మనకి చూస్తే స్పెసిఫిక్ వాయిస్ అప్డేట్ అయితే మనకి ఇస్తున్నారు. అంటే స్పెసిఫిక్గా ఈచ్ క్యారెక్టర్కి అంటే 2 to 3 క్యారెక్టర్స్ ఉన్న మనం ఈచ్ క్యారెక్టర్కి డిఫరెంట్ వాయిస్ మాడ్యులేషన్స్ తోటి అండ్ ఆల్సో స్పెసిఫిక్ వాయిస్ తోటి మనం క్రియేట్ చేసుకోవచ్చు అంట. అండ్ ఆల్సో 4K విజువల్స్ తోటి ఇంకా నెరేటివ్ ఆడియోస్ తోటి మనమైతే వీడియోస్ అనేవి జనరేట్ చేసుకోవాలి.
అండ్ ఆల్సో మల్టీ షాట్ కన్సిస్టెన్సీ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారట. అంటే డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ తోటి కన్సిస్టెన్సీ తోటి మనం వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో డైరెక్షనల్ ఫిజిక్స్ అంటే బెటర్ ఫిజిక్స్ అండ్ ఇంటరాక్షన్ తోటి వితౌట్ గ్లిచ్ మనం వీడియోస్ని జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో నెరేటివ్ 4K సినిమాటిక్ వర్క్ ఫ్లోస్ అంటే విత్ సినిమాటిక్ లెవెల్ ఆఫ్ పిక్చర్స్ని, ఇమేజెస్ని, వీడియోస్ని మనం జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇప్పటి వరకు అయితే మనం వీడియో క్రియేషన్ అనేది అప్ టు 10 సెకండ్స్ వరకే మనం చేసుకోగలం. బట్ ఇప్పుడైతే మనం అప్ టు 30 సెకండ్స్ 60 సెకండ్స్ వరకు కూడా మనం లాంగ్ వీడియోస్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు అంట. ఓవరాల్గా చెప్పాలంటే మనకి రియలిజం, స్మూత్ మోషన్ అండ్ స్ట్రాంగర్ ఎండ్ టు ఎండ్ అండ్ క్లియర్ అవుట్పుట్స్తో అయితే మనకి వీడియో జనరేషన్ వచ్చేలాగా మనకైతే అప్డేట్ ఇవ్వబోతున్నారట. డిస్కషన్ అప్డేట్స్ చూద్దాం. ఇప్పటి వరకు అయితే మనకి సపరేట్ టూల్స్ ఇచ్చారు కదా క్లింగ్లో. అంటే క్లింగ్ 2.6, క్లింగ్ ఓవెన్ ఎడిట్ అండ్ మోషన్ కంట్రోల్, ఇలా క్లింగ్లో సపరేట్ వీడియో టూల్స్ ఇచ్చారు కదా. బట్ ఇది క్లింగ్ 3.0 అనేది ఆల్ ఇన్ వన్ కంప్లీట్ వీడియో సిస్టమ్ లాగా ప్రొవైడ్ చేస్తున్నారట. అంటే వీడియో చేంజ్ చేయడం అండ్ క్రియేట్ చేయడం అండ్ సేమ్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ మనకి ఎండ్ టు ఎండ్ వీడియో క్రియేషన్ మనకి ఒకటే ఫ్లోలో చేసేటట్టు మనకి జనరేట్ చేస్తున్నారట. అంటే వీడియో స్టార్ట్ నుంచి ఎండ్ పాలిష్ వరకు వన్ స్మూత్ ఫ్లోతో, అంటే ఇఫ్ మీరు ప్రాంప్ట్ ఇచ్చారంటే అది వీడియో జనరేషన్స్ అండ్ యాంగిల్స్ అన్నీ అదే ఫిక్స్ చేసుకుంటుంది. అలా మనకి వీడియో జనరేషన్ టూల్ని అయితే వాళ్ళు క్రియేట్ చేస్తున్నారట. అండ్ ఆల్సో మల్టీ లెవెల్ షార్ట్స్ అనేవి మనం ఈ ఫీచర్ని యూజ్ చేసుకొని ఈజీగా, అంటే కెమెరా మూమెంటింగ్ అండ్ పేసింగ్, స్క్రీన్ ఫ్లో, ప్రాంప్ట్, ఎవ్రీథింగ్ మనం ఈజీగా మాన్యువల్ ఎడిటింగ్ లేకుండా ఈజీగా వన్ క్లిక్తో మనం జనరేట్ చేసుకునే ఆప్షన్ ఇస్తున్నారట. అండ్ ఆల్సో ఈ ఫీచర్లో సబ్జెక్ట్ కన్సిస్టెన్సీ, అంటే ఏఐ వీడియోలో బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ సబ్జెక్ట్ కన్సిస్టెన్సీ కదా. అంటే మనకి అక్రాస్ ద సీన్ ఒకటే క్యారెక్టర్ తోటి, ఒకటే టైప్ ఆఫ్ లుక్ తోటి మనకైతే రావడం చాలా కష్టం కదా. బట్ ఇక్కడ ఆ లెవెల్ ఆఫ్ ప్రాబ్లమ్ని ఇక్కడ డిక్రీజ్ చేశారంట. అంటే మనకి సేమ్ కన్సిస్టెన్సీ తోటి మనకి క్రియేట్ చేస్తున్నారట. అండ్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్గా రీసెంట్ క్లింగ్ అప్డేట్స్ మనకి సపరేట్గా ఉన్నాయి కదా. బట్ ఇప్పుడు ఇది వచ్చేసి ఆల్ కనెక్టెడ్ ప్లాట్ఫామ్. అంటే అన్ని ఫీచర్స్ ఈ ఒక్క దాంట్లోనే మనం చూడొచ్చు. అంటే వన్ ప్రాంప్ట్ ఇస్తే మనకి లిప్ సింక్, క్యారెక్టర్ కన్సిస్టెన్సీ అండ్ మోషన్ కంట్రోల్, ఎవ్రీథింగ్ వన్ టూల్లోనే మనం ఈజీగా జనరేట్ చేయొచ్చట. అండ్ కరెంట్లీ మనకి 1080p క్వాలిటీ వరకే సపోర్ట్ చేస్తుంది కదా వీడియో క్రియేషన్ అనేది. బట్ ఈ క్లింగ్ 3.0లో మాత్రం మనకి నేటివ్ 4K వరకు, అంటే మేబీ 60 FPS వీడియోస్ వరకు రావచ్చట. అండ్ ప్రొఫెషనల్ వీడియోస్ అయితే ఈజీగా మనం వితిన్ ఫ్యూ క్లిక్స్లో మనం ఈజీగా జనరేట్ చేసుకోవచ్చట. లాంగర్ వీడియో జనరేషన్ డ్యూరేషన్, అంటే ఇప్పటి వరకు అయితే మనకి అప్ టు 10 సెకండ్స్ వీడియోస్ మాత్రమే జనరేట్ చేసుకునే ఆప్షన్ ఉంది కదా. బట్ ఈ ఫీచర్లో మనకి 30 to 60 సెకండ్స్ వరకు వీడియోస్, అంటే అరౌండ్ 1 మినిట్ వరకు మనం వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు విత్ క్యారెక్టర్ కన్సిస్టెన్సీ. అంటే ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళకి, అంటే స్టోరీ టెల్లింగ్ క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇదైతే బెస్ట్ టూల్ అని చెప్పొచ్చు. బిగ్గెస్ట్ అప్గ్రేడ్ ఇన్ ద ఏఐ ఇండస్ట్రీ. ఓవరాల్గా డిస్కషన్ చెప్పాలంటే లాంగ్గా వీడియో జనరేషన్స్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ప్రిసైజ్ అండ్ క్యారెక్టర్ కన్సిస్టెన్సీ తోటి, ప్రిసైజ్డ్ మోషన్స్ తోటి మనం ఈజీగా వితిన్ ఫ్యూ క్లిక్స్, అంటే ఒక్క ప్రాంప్ట్ ఇస్తే మనం అది కెమెరా యాంగిల్స్ అండ్ క్యారెక్టర్ కన్సిస్టెన్సీ అదన్నీ ఇదే టూలే మనకి ఆటోమేటిక్గా జనరేట్ చేసి ఇస్తుందట. అండ్ ఒకవేళ ఎగ్జిస్టింగ్ క్లింగ్ 2.6 తోటి మనం దీన్ని కంపేర్ చేస్తే క్లింగ్ 2.6లో మనకి అప్ టు 10 సెకండ్స్ మాత్రమే క్లిప్స్ జనరేట్ చేసుకోగలం. బట్ ఇక్కడ మనకి 30 to 60 సెకండ్స్ వరకు క్లిప్స్ జనరేట్ చేసుకునే పాసిబిలిటీ ఉందట. అండ్ ఆల్సో క్లింగ్ 2.6లో మనం 1080p రెజల్యూషన్ వరకు మాత్రమే క్వాలిటీని సెట్ చేయగలం. బట్ ఇక్కడ మాత్రం 4K రెజల్యూషన్ విత్ 60 FPS, అంటే స్మూత్ మోషన్ కంట్రోల్ తోటి మనకి ఇక్కడ వీడియోస్ అనేవి జనరేట్ చేసుకునే ఆప్షన్ మనకి ఇస్తున్నారట. అండ్ ఆల్సో బెటర్ ఫిజిక్స్ విత్ బెటర్ ఎమోషన్ ఎక్స్ప్రెషన్స్, ఎవ్రీథింగ్, అంటే క్లియర్గా ప్రిసైజ్డ్గా మనకి హ్యూమన్ క్రియేటెడ్ వీడియోస్ ఎట్లా అయితే ఉంటాయో ఈ ఏఐ జనరేటెడ్ వీడియోస్ కూడా అంతే యాక్యురేట్గా క్రియేట్ చేయడానికి వీరు మనకి ఈ టూల్ని అయితే క్రియేట్ చేశారట.
లైక్ విత్ వన్ క్లిక్ మనం షార్ట్ ఫిల్మ్ లైక్ అవుట్పుట్స్ అనేవి మనం జనరేట్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా చూస్తే ఇది ఏఐ వీడియోస్ క్రియేషన్లో ఇది చాలా బిగ్గెస్ట్ అప్డేట్ అని చెప్పొచ్చు. ఎవరైతే స్మాల్ ఏఐ క్రియేటర్స్ ఉంటారో, ఎవరైతే స్టోరీ టెల్లింగ్ వీడియోస్ జనరేట్ చేస్తూ ఉంటారో అండ్ ఆల్సో ఏదైనా ప్రోడక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఏఐ వీడియోతో చేయాలన్నా సరే చాలా ఈజీగా విత్ ఇన్ వన్ క్లిక్స్ అంటే ప్రాంప్ట్ ఇచ్చి మనం ఈజీగా వీడియోస్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. కెమెరా యాంగిల్స్ ఇంకా మోషన్ ఇవన్నీ మనం ఫియర్ అవ్వాల్సిన అవసరమే లేదు. మొత్తం ఈ టూలే చూసుకుంటుందట. సో ఇది క్లింగ్ 3.0 లాంచ్ అప్డేట్. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నేను టూల్ లింక్స్ అండ్ డిస్కషన్ లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. అండ్ ఆల్సో ఈ క్లింగ్ 3.0 హిగ్స్ఫీల్డ్లో లాంచ్ అయిన తర్వాత ప్లీజ్ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసి ఎలా ఉంది అనేది కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.